నమస్కారం 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 జాగ్రత్త అండి. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు రావయ్యా. ఎందుకు సార్? అబ్బా నువ్వు రావయ్యా మగడా, నేను చెప్తా. ఏంటి గురువు గారు? నాయుడు, నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావా? ఎందుకు గురువు గారు? చూసావా, రాజకీయాల్లోకి వస్తున్నావా అని అడిగితే ఎందుకు అన్నావే గాని చిచ్చే నేను రాను అని అనలేదు. రాజకీయాల్ని చేయందుకు అనాలండి, మీరు రాజకీయాల్లోనే కదా ఉంది. నేను చెత్తనా పట్టనయ్యా, నేనుంటా. కానీ నీలాంటి మంచోడు మాత్రం రాజకీయాల్లోకి రాకూడదు. అవును నాయుడు, నువ్వు వస్తున్నావా? అదేం లేదు గురువుగారు. అది ఆ మాట మీద ఉండు. రాజకీయాలు నీ ఒంటికి సరిపడవు. శుభ్రంగా హోటల్ చూసుకో, నీకేం కావాలన్నా నా హెల్ప్ ఉంటుంది. అలాగే గురువుగారు. ఇప్పుడు చెప్పు, వస్తావా? రాను రాను. అది ఆ మాట మీదే ఉండు. నిజంగా రావుగా? రాను సార్. థ్యాంక్స్ అయ్యా. వస్తానయ్యా, వెళ్ళొస్తాను. ఏమిటి నాయుడు గారు ఎమ్మెల్యే హడావిడి? ఏముంది, మీరు పేపర్లో చేసిన హడావిడే సార్. పేపర్లో ఫోటో చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగాడు. లేదు అన్న. ఒట్టు అన్నాడు. ఒట్టు అన్న. అమ్మాయి అంటూ వెళ్తున్నాడు. ఏందల్లుడు, రాజకీయాలకు రానని చెప్పినావు, అసలు ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు? 5 ఏళ్ళు తిన్నంత తినొచ్చు, తొక్కినంత తొక్కొచ్చు, మస్తుగా పైసలు జమ చేసుకోవచ్చు. రే ఆ రోకలు అందుకోరా. పోస్ట్ పోస్ట్ నాయుడు గారు, అన్నపూర్ణ ఫ్రమ్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. తీసుకో. కొంచెం అవతలకు జరుగు. ఏంటి తీసేది? అరే ఆ రోకలు అందుకోరా, దీన్ని తోలు తీస్తా. రోకలు ఎందుకులే బాబు, తీసుకో. అది నన్ను వదిలేండి రే, మీ దండ పెడతాను రే, మీ అబ్బా గడపల వాడా, మీ చేతుల్లో చెరుగట్టియా. అరే నన్ను వదిలేండి రా బాబా, నేను ఇంటికి వెళ్ళిపోతాను బాబోయ్, నన్ను వదిలేండి రా అబ్బా. అబ్బా 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 అబ్బా, అయ్యి బాబా, నన్ను వదిలేండి రా, నన్ను వదిలేండి రా బాబోయ్, నన్ను వదిలేండి రా అబ్బా. ఆపరా ఒరేయ్, మీరు వెళ్ళి అన్ని పట్టండి. ఏరా, మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మేము సంతోషంగా ఇచ్చే సన్మానం తీసుకోకుండా పారిపోదాం అనుకున్నావా? మేమేమన్నా ఎరిపప్పులు అనుకున్నావా? ఎప్పుడు అన్నానమ్మా, మీరు మంచి పప్పలే. మా నాన్నకి వయసు అయిపోయిందని చెప్పేసి ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు. ఇలా ఉత్తరం తీసుకొచ్చిన ప్రతిసారి రొట్టెలు పెట్టి నా పొట్ట పావులు పుట్ట చేస్తున్నారు చూడండి. లోపలికి లాగరా. అలాగే. నోరు తెరు. పెట్టరా. ఒరేయ్, మీరందరూ కూడా వచ్చి పెట్టండి రా. ఏంటి రొట్టె తిన్ను కూడా బాధేంటి తిను. ఒక రొట్టె చుట్టూ నోట్లో కుక్కండ్రా, సచ్చూరుకుంటాడు పక్క సచ్చూరు. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ మజ్జిగ
50 బస్తాలు జొన్న. 5 ప్లేట్ రొట్టె. ఇదిగో బాబు ఆ! వామ్మో! ఆ, ఆ, ఆ! ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఆ ముసలానికి 50 కేజీలు కందిపప్పు. కావేకా? దానికే మంచిది. వెళ్ళు. వామ్మో! పా, చింతపండు ఏందే? రాసావా లేదా? ఎన్ని దినాల నుంచి నడుస్తానికి వ్యవహారం? ఎవ్వరం ఏంటయ్యా, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. గద్దరే ప్రేమ్ కహాని. ప్రేమ్ కహానా? అవు ఒళ్ళేమన్నా పొగరగా ఉందా? పొగరు కాదు. ఏంటిది? ఎవరిచ్చారు ఇది? ఎర్రగా బుర్రగా ముద్దుకున్నాడే గాడు. బంగారు బాబు. ఒరేయ్, వాడు మన పోస్ట్ మ్యాన్ రా, పట్టుకోండి పట్టుకోండి. అయ్యి బాబాయ్ గుర్తుపట్టేసింది బాబాయ్. కానీ పట్టుకోండి, పట్టుకోండి. వామ్మో! ఆగు, ఆగు, ఆగు. అమ్మో మళ్ళీ రొట్టెలు కప్పలు పడిపా. అమ్మో. అమ్మాయి, కనపడతారమ్మా. అమ్మ, తప్పైపోయింది, వదిలేయ్. అయ్య బాబోయ్, అబ్బాయ్, అబ్బాయ్, అబ్బాయ్. ఏ వేషంలో వచ్చిందని వదిలిపెడతలేదు బాబోయ్. మళ్ళీ రొట్టెలు పెట్టి చంపేస్తారా? ఒరే పోస్ట్ మ్యాన్, ఆ. ఇంత బలవంతంగా ఎందుకు పెడుతున్నామో తెలుసా? ఎందుకు పెడతారు? ఎంతో మందికి ₹1 భోజనం పెట్టి వాళ్ళందరిలో ఆనందం చూస్తాడు నాయుడు. కానీ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్నపూర్ణ ముత్రం నువ్వు తీసుకొచ్చినప్పుడేరా అతని మొక్కల్లో మేము ఆనందం చూసేది.